ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 22 నుంచి 28 వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం లుక్సాన్, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ దా. ధనుసు రాశి వాళ్ళకి సాక్షంగా శివయ్య, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం, శ్రీశైల బ్రహ్మరంభ శక్తిపీఠం, శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, కాశీ విశాలాక్షి శక్తిపీఠం, విశ్వేశ్వర జ్యోతిర్లింగం. అంటే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న జ్యోతిర్లింగాలు. ఒకటి కాశీ, ఒకటి ఉజ్జయిని, ఒకటి శ్రీశైలం. ఈ రాశి వాళ్లకు, ధనుసు రాశి వాళ్లకు ఈ ఒక శివయ్యకు ఏం బంధము ఏమో కానీ శివయ్య అంటే చాలా ఇష్టం. శివయ్య దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఏది ఉన్నా, దరిద్రం ఉన్నా, ఏది ఉన్నా పటాపంచలమైపోతుంది. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్లకు, ధనుసు రాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం ప్రేమ విషయం అంటే తొందరగా దగ్గర అవుతారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా చాలా తొందరగా దగ్గర అవుతారు. ఈ ప్రేమ అయితే మళ్ళీ ఒకటి ఏముందంటే బాగానే దగ్గరికి అవుతారు, మళ్ళీ దూరం అయిపోతారు. ఎందు గురించి అంటే ప్రేమ విషయం. అమ్మాయి చాలా దగ్గర అయ్యే కదా, మంచిగా నడిచే కదా, ఏం పొరపాటు అనిపించాయి, ఏం తప్పు అనిపించాయి, ఇట్టెట్లా అయ్యే అని అబ్బాయి చాలా బాధపడతారు. అంతేకాకుండా అమ్మాయి కూడా అంతే చాలా బాధపడతారు. ఎందుకురా మా మనసు లోపల అబ్బాయి బాగానే దగ్గరికి వచ్చిండు, బాగానే దగ్గరికి వచ్చి మళ్ళీ దూరం అయిపోయిండు, ఏమాయ నా మీద దరిద్రమా, శనియా, గాచరమా, ప్రాప్త్యా, రాతన, ఇట్టెట్లా అయ్యామని మీరు చాలా బాధపడతారండి. ప్రేమ విషయమే అంత. ప్రేమ అంత దగ్గర చెప్పిస్తుంది, దూరమైన తర్వాత చాలా బాధపడుతుంది. దానికన్నా మించిన బాధ ఇంకేమి ఉండదు. చాలా బాధ, ఏమరా ఎట్లా అన్నట్టు. కానీ ఒకటి శనిబలం అనేది ఒకటి ఉంటుందండి. శనిబలం, గురుబలం. ఈ ధనుసు రాశి వాళ్లకు కొంచెం శనిబలం చాలా చెడ్డగా సతాయిస్తుంది ఈ మధ్యాహ్నం. అది కాక ఇంటి లోపల అస్సలు బరకత ఉండడం లేదు. మా పెద్దలు ఏదో వాళ్ళు పేరు తీసిండ్రు, మంచి పేరు సంపాదించుండ్రు, మనం కూడా ఆ పేరు సంపాదించుకోవాలి. 10 రూపాయలు సంపాదించుకొని వెనక పెట్టాలి. రాత్రి అనకుండా పగలనకుండా కష్టపడాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, నలుగుట్ల పేరు సంపాదించుకోవాలి. మనం ఒక్కొక్క మెట్టు పైకి రావాలి, ఒక్కొక్క మెట్టు పైకి రావాలి, రాజా బతుకు బతకాలి అనేది ఇలాంటి కోరికలు మీ దగ్గర చాలా బాగున్నాయండి. ఇలాగే ప్రయత్నం చేస్తే మనిషి ప్రయత్నం చేస్తే గుట్ట లేపాలనుకుంటే చివరికి పెద్ద గుండెన లేపిపోయవచ్చు అవతల. కానీ పట్టుదల లేకుండా నిరాశంగా ఉంటే ఇక అంతే, ఒక్కొక్క మెట్టు తగ్గిపోయినట్టే ఉంటుంది. కానీ మన మనసు లోపల సాహసం ఉండాలి. మనం ఏదైనా చేయాలనుకుంటే చేయగలం, చేయలేకపోతే అనుకోని నీట్గా నిదానంగా ఉంటే అది కాని మాట. ఈ రాశి వాళ్లకు, ధనుసు రాశి వాళ్లకు శని సతాయిచ్చి ఇప్పుడు వదిలిపెట్టింది. అనతమల అనుబంధం, భార్యాభర్తల బంధం, కోర్టు కేసు, తగాదా లేనిది ఒక ఆటంకు. ఏగి ఇంతవరకు వచ్చిండ్రు. ఇప్పటికైనా కానీ పైమెట్టు లెక్కమా, ఇట్లే ఉంటామా, ఎట్లయితుందో ఏమవుతుందో అని ముందు జీవితం గురించి చాలా ఘనంగా ఆలోచిస్తుండ్రు. వదిలిపెట్టండి. భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మీరు దేవునికి నమ్మి నడిచేట వాళ్ళు భగవంతుని మీద భారం పెట్టి నడవండి. ధనుసు రాశి వాళ్ళకు జయం జరుగుతుంది. ఇంతవరకు శని సతాయిచ్చింది, ఇప్పుడు కూడా సతాయిస్తుంది. అసలు శని అయస్కంతం అతికినట్టు ఉంది మీకు. శని వదలడం లేదు. ఆరోగ్య సమస్య ఇంతవరకు వాహన బండి గండం చాలా, అది ప్రాణం పోయే గండం భగవంతుడు దాటిచ్చిండు. ఇప్పుడు కూడా ఏముందంటే మాత్రము ఎక్కువ ఆలోచిస్తున్నారు. పైమెట్టు లెక్కేది ఉందా లేదా, నా చేయి పెట్టింది నాకు మంచి జరుగుతుందా జరగదా, ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద కలిసి ఒక మెట్టు లెక్కాలి. చిన్న పెద్ద అందరు కలిసి ఒక మెట్టు లెక్కాలి. అందరు కష్టపడాలి. అందరు 4 రాళ్ళు జమ చేయాలి. ఒక పొయ్యిలో 2 కట్టెలు, ఒక కట్టె వేస్తే ఉడకదు, 4 కట్టెలు వేస్తే పొయ్యి నిండా ఇంగళం అవుతుంది, మంచిగా నీట్గా అది బువ్వ కూర కూడా అవుతుంది. ఇంట్లో మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము మేము చేసే పని లోపల ఒక్కొక్క మెట్టు దాటాలి, పైమెట్టు లెక్కాలి అనేది మనసు లోపల ఆలోచన చాలా ఎక్కువ ఉంది. ఇదే ప్రయత్నం చేయండి. లాస్ట్ చివరి మెట్టు లెక్కాలనుకుంటే మనము ఒక్కొక్క మెట్టు ఒక మధ్యాహ్నం ఆగొచ్చు, మళ్ళీ కిందనన్నా ఆగొచ్చు,
కొంతవరకైనా లెక్కొచ్చు. ఏం ఆశపడకుండా ఉందిలే మా ప్రాప్తిలో ఇంతే ఉంది, మా ప్రాప్తిలో అన్నం లేదు, కష్టపడితే ఇలా ఒక్కరోజు కష్టపడితే కడుపు నిండుతుందా, ఒక్కరోజు పోయి పని చేస్తే మాకు రూపాయలు ఇంట్లో వస్తాయా, ఇలా పోని చూద్దాం ఇట్లా నిదానం అయితే ఉన్నదంతా ఖర్చు అయిపోతుంది. పండుగ వచ్చే, పబ్బం వచ్చే, మంచి వచ్చే, చెడు వచ్చే, అప్పుడు ఎక్కడికి వెళ్ళి తీస్తారు డబ్బు లేని పని ఏది కాదు. పైసా ఉండాలి ఇంటి లోపల. పైసా 4 రాళ్ళు వెనక ఉంటే ధైర్యం వస్తుంది. అది వచ్చే రోగం కూడా రాదు, ఆ దరిద్రం కూడా దూరం అయిపోతుంది. అరే ఈయన దగ్గర పైసా ఉందిరా, వీడు ఎట్లా నేను పోతే సతాయిస్తే ఆ 4 పైసలు పెట్టి నాకు దూరం చేపిస్తాడు, ఈయనకి పట్టవద్దామని పైసలేని దగ్గర పోయి అది గొంతు మీద వచ్చి కూర్చుంటుంది ఆ దరిద్రం. చూడవాని దగ్గర పైసా ఉండదు, అన్నమా రామచంద్ర ఏమాయరా, నా గతి ఏమాయరా అని దాంట్లోనే ఇక కథం. ఏదైనా కానీ రాత్రి పగలనకుండా కష్టపడితే 4 రాళ్ళు జమై 4 డబ్బులు వెనక ఉంటే ఏ రోగం రాదు, ఏ దరిద్రం రాదు, ఈ నెత్తి మీద ఏ శని గుడక ఉండదు. ఎక్కడ పోయి మీరు చేసే ప్రయత్నం చేయండి, మీకు లాభం ఉంటుంది, జయం జరుగుతుంది. ఒకసారి మాత్రం ఉజ్జాయిని ఒకసారి పోయిరండి, ఆ దేవదర్శనం చేసుకోరండి, మీకు జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. నమ శివాయ. వా చాలా మంచి గవ్వలు పడ్డాయి, బేస్ గవ్వలు పడ్డాయి. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. చూశారా, గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉంది. చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది, రాజా బతుకుతారు. మీకు ఇంకేమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మీ మనసులో ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.